హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి ముఖ్యమైన విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్న సబ్జెక్ట్. ఇది కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులకు కాంపిటేటివ్ ఎగ్జామ్లోని సిలబస్లోని అన్ని సబ్జెక్టులకు అనుసంధానం చేస్తూ అన్వయించుకుంటూ చదివినట్లయితే కరెంట్ అఫైర్స్లో 20 నుంచి 30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటే అనుసంధానం చేసుకుని చదువుతున్నట్లయితే దాదాపుగా 60 నుంచి 70 మార్క్స్ వరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా రీసెంట్గా కరెంట్ అఫైర్స్తో పాటు లింకప్ చేసి చదివినట్లయితే మనం ఆన్సర్స్ని ఈజీగా గుర్తించవచ్చు. ఈ మధ్యకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో అతి ముఖ్యమైన టాపిక్స్ అయిన చంద్రయాన్ 2 కావచ్చు, 3 కావచ్చు, గగన్యాన్ కావచ్చు, మరి ఆదిత్య L1 కావచ్చు, మరి గగన్యాన్కి సెలెక్ట్ అయిన అటు గగన్యాన్కి సెలెక్ట్ అయిన అంతరిక్ష యాత్రికులు కావచ్చు, ఎవరైనా కానీ గగన్యాన్కి సెలెక్ట్ అయిన అంతరిక్ష యాత్రికులు మొదలైన వారి గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరి అందులో ముఖ్యమైనది ఆదిత్య L1. మరి ఆదిత్య L1ను దేనికోసం ప్రయోగించారు? సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం. అంటే సూర్యుడి మీద అధ్యయనం చేయడానికి చేపట్టిన తొలి ప్రయోగం అన్నమాట ఇది. అంటే చంద్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అలా ప్రయోగించడం జరిగింది. అదే మంగళయాన్ కూడా అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు మంగళయాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. అలా సూర్యుడిని ప్రయోగించడానికి అంటే సూర్యుడి పైన అధ్యయనం చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి సౌర ప్రయోగం ఇది. ఎక్కడి నుంచి దీన్ని ప్రయోగించారు? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-15 వాహక నౌక ద్వారా. చాలా ఇంపార్టెంటు. ఏ ప్రయోగం తీసుకున్నా, ఏ అంతరిక్ష ప్రయోగం తీసుకున్నా దాన్ని తీసుకెళ్లిన వాహక నౌక పేరు ఖచ్చితంగా అడుగుతున్నారు. అదేవిధంగా ఏ తేదీన ప్రయోగించబడింది అంటే సెప్టెంబర్ 2, 2023 ఆదిత్య L1 దూసుకెళ్ళింది. దాని యొక్క పేరును కూడా అడగటం జరుగుతుంది. మరి దాని యొక్క బరువు వచ్చేసి ఎంత ఉంది? 1480 కిలోల ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉంటే దాన్ని పెరిజీ అంటాం, భూమికి దూరంగా ఉంటే ఆ కక్షని అపోజీ అంటాం. అటు మధ్యగల ఎన్సెంట్రిక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్ అనే కక్షలోకి ప్రవేశపెట్టారు. ఇది సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ముఖ్యమైన కీవర్డ్స్ని నేను ఇలా మార్క్ చేయడం జరిగింది. దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. మరి దీంట్లో బెంగళూరుకు చెందిన ఆస్ట్రోఫిజిక్స్ భాగం, అదేవిధంగా విజిబుల్ ఎమిషన్ లైన్ కరోగ్రాఫ్ని తయారు చేస్తే పూణేకి చెందిన IUCAA సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజర్ను తయారు చేసింది. మరి అట్లే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాలు కూడా ఈ అధ్యయనంలో పాల్గొన్న. ఈ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 368 కోట్లు. దీనికి ఉపయోగించిన వాహక నౌక PSLV XL. చాలా ఇంపార్టెంట్. PSLV XL అనే వాహక నౌకని ఉపయోగించారు. దాని PSLV C-57. ఈ ఆదిత్య L1 ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు PSLV XL అనే రాకెట్ను ఉపయోగించారు. PSLV రాకెట్లలో అత్యంత శక్తివంతమైనది PSLV XL. ఈ రాకెట్ పేరును కూడా అడగడం జరుగుతుంది. ఇటువంటి రాకెట్ని చంద్రయాన్ 1లో మరి మార్స్ ఆర్బిటర్ మిషన్లో మామ్ అంటాం, మార్స్ ఆర్బిటర్ మిషన్లో కూడా ఉపయోగించడం జరిగింది. ఆదిత్య L1 యొక్క ప్రాముఖ్యతలు చూసినట్లయితే ఈ ఆదిత్య L1 7 పెలోడ్లను తీసుకెళ్ళింది. పెలోడ్ అంటే ఏం లేదు, ఆ వాహక నౌకలో అమర్చిన ఉపగ్రహాలనే పేలోడ్స్ అంటాం. ఇందులో ప్రధానమైనది విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్. అంటే సూర్యుడి యొక్క కరోనా పొరని అధ్యయనం చేయడానికి ప్రయోగించిందే ఈ కరోనోగ్రాఫ్. ఇది రోజుకి 1440 చిత్రాలు అంటే నిమిషానికి ఒక ఫోటో తీస్తుందంట. మరి దీని బరువు వచ్చేసి 190 కిలోలు. ఇది 5 ఏళ్ల పాటు సేవలో అందిస్తుంది. అంతకంటే ఎక్కువ కాలం కూడా అవకాశం ఉంది, పనిచేసే అవకాశం ఉంది. దీంట్లో మొత్తంగా ఎన్ని పరికరాలు ఏర్పాటు చేశారు? 6 పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏమిటి? సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. అల్ట్రా వైలెట్ అంటే అతి నీల లోహిత కిరణాలను అధ్యయనం చేస్తుంది అన్నమాట. ఇది దాని ద్వారా సౌర రేడియో ధార్మికతని కొలుస్తుంది. అంటే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్. మరి ఫోటోస్పియర్ అంటే సూర్యుడి భాగాన్ని తీసుకున్నట్లయితే పైన ఉండే భాగాన్ని కరోనా అంటాం, తర్వాత క్రోమోస్పియర్ అంటాం, ఫోటోస్పియర్ అంటాం.
ఇది వచ్చేసి సెంట్రిక్. మరి సోలార్ ఎనర్జీ స్పెక్ట్రోమీటర్, ఇది సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్రే జ్వాలలను అధ్యయనం చేస్తుంది స్పెక్ట్రోమీటర్ అనేది. మరి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంటు, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అని ఈ 2 పరికరాలు సౌర గాలులు, ఆవేశిత అయాన్లు, వాటిలో శక్తి విస్తరణ. ఇక్కడ పార్టికల్ అని ఉంది కదా, పార్టికల్ అంటే అణువులు లేదా అయాన్లు, వీటిని అధ్యయనం చేస్తుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ను తుది కక్షలో ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024 జనవరి 6న కీలక విన్యాసం ప్రదర్శించింది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలోకి పంపించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1లో ఈ ప్రయోగం భూమి నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయోగించబడిందంటే 15 లక్షలు. కానీ ఎగ్జామ్లో 15 మిలియన్ కిలోమీటర్లు అన్నారు, అది తప్పు, 15 లక్షలు. మరి ఆదిత్య L1 అంటే ఆదిత్య అంటే లాగ్రాంజ్ పాయింట్ అంటాం. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న అంటే సూర్యుని యొక్క సౌర జ్వాలలో ప్రయాణించే పాయింట్ని లాగ్రాంజ్ పాయింట్ అంటారు. అక్కడ నుంచి మన సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని బరువు వచ్చేసి 1480 కిలోలు. ఏ రాకెట్ ద్వారా PSLV C-57 అనే నౌక ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి చంద్రయాన్ 3. దీని మీద కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్న రావడం జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఏపీ కానీ తెలంగాణ గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ చంద్రయాన్ 3 మీద ప్రశ్న రావడం జరిగింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్రకు ఎక్కింది. ఇప్పటివరకు అమెరికా, చైనా కావచ్చు, అదేవిధంగా రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఉత్తర ధ్రువం మీద మాత్రమే తమ యొక్క ల్యాండర్ని ప్రయోగించడం జరిగింది. కానీ మన ఇండియా మాత్రం మొట్టమొదటిగా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద తన యొక్క ల్యాండర్ని దించడం జరిగింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ని దించిన 4వ దేశం. ఇంతకుముందు గతంలో అమెరికా, చైనా, రష్యాలు చంద్రుడి పైన ఉత్తర ధ్రువంలో తమ ల్యాండర్ని ఉత్తర ధ్రువం పైన దించడం జరిగింది. కానీ ఇండియా మాత్రమే తమ యొక్క ల్యాండర్ను ఈ దక్షిణ ధ్రువం పైన, ఈ విధంగా చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా చేర్చిన మొట్టమొదటి దేశం. ఎప్పుడు ప్రయోగించింది? రీసెంట్గా అడిగిన ఎగ్జామ్లో తెలంగాణ గ్రూప్ 1లో ఏ తేదీన ప్రయోగించారు అని అడగటం జరిగింది. ఏ తేదీన ల్యాండ్ అయ్యింది అని కూడా అడగటం జరిగింది. 2023 జూలై 14న ఇది శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగింది. అది ఆగస్టు 23న చంద్రుడి మీద సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. మరి ఈ యొక్క రోవర్ అంటే ఈ మిషన్లో భాగంగా, చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా ప్రయోగించిన రోవర్ పేరు ప్రజ్ఞాన్ రోవర్. చంద్రయాన్ 3లో భాగంగా ఆ చంద్రుడి మీద పరిశోధనలు చేయడానికి ప్రయోగించిన రోవర్ పేరు ప్రజ్ఞాన్. రోవర్ అంటే ఏం లేదండి, అది ఏదైనా మనం ఒక గ్రహం మీదకు లేదా గ్రహశాఖల మీదకు ఒక యంత్ర పరికరాన్ని పంపిస్తాం. అది ఆ గ్రహశాఖల మీద కావచ్చు, ఆ గ్రహం మీద కావచ్చు, అది ఒక వెహికల్ లాగా అటు ఇటు మూవ్ అవుతూ పరిశోధన చేస్తుంది. దాన్ని రోవర్ అంటాం. మరి ల్యాండర్ పేరేంది? విక్రమ్. ల్యాండర్ అంటే ఈ రోవర్ని తీసుకెళ్లే పరికరాన్ని ల్యాండర్ అంటాం. ఈ ల్యాండర్ ఏం చేస్తుంది? ఈ రోవర్ని తీసుకెళ్తుంది, అక్కడ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత ఆ ల్యాండర్లోంచి రోవర్ బయటకు వస్తే తన యొక్క పరిశోధనని చేస్తుంది. ల్యాండర్ వచ్చేసి విక్రము, రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది ల్యాండర్ విక్రము, రోవర్ ప్రజ్ఞాన్. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశం మనది. అటు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ సాధించాయి. సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు మనం దాన్ని రష్యా అని పిలుస్తున్నాం. మరి చంద్రుడిపై మన దేశం యొక్క చిహ్నాలు అంటే జాతీయ చిహ్నం 3 సింహాల లోగో, ఇస్రో ముద్రలను వదిలిపెట్టింది. అవి చంద్రుడి మీద వాతావరణం లేదు కాబట్టి ఎంతకాలమైనా అవి అలానే ఉండిపోతాయి. ప్రజ్ఞాన్ రోవరు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలో కీలక అంశాలు: లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ పరికరం,
మరి సల్ఫర్ ఉనికిని కనిపెట్టింది. ఈ స్పెక్ట్రోస్కోపీ అంటే అదే మూలకాలను కనిపెట్టడానికి ప్రయోగించే ఈ పరికరాన్ని స్పెక్ట్రోస్కోప్ అంటారు. అదేవిధంగా చంద్రుడిపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను కూడా ఈ ప్రజ్ఞాన్ రోవరు భూమికి చేరవేసింది. దాదాపు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా టెంపరేచర్ ఉంటుందని కనుక్కుంది. ఈ విక్రమ్ ల్యాండర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ పేలోడు చంద్రుడిపై సహజ ప్రకంపనలు కూడా గుర్తిస్తుందంట. ఇక్కడ సిస్మిక్ అంటే ఏంది? ప్రకంపనలు. అంటే మన భూమి అంటే భూమి అంటాం, చంద్రుడు కాబట్టి సిస్మిక్ ప్రకంపనలు లోనార్ అంటాం కాబట్టి లోనార్ సిస్మిక్ ప్రకంపనలు ఇది నమోదు చేస్తుంది. చంద్రుడిపైన ఇది ప్రయోగించడానికి పగులు 14 రోజులు ఉంటుంది కాబట్టి ఆ 14 రోజుల కాలంలోనే ఇది ఎక్కువగా పనిచేస్తుంది. చంద్రయాన్-3 మిషన్ లక్ష్యంలో భాగంగా చంద్రుడు దక్షిణ ధ్రువ ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ను మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. అంటే 14 రోజుల తర్వాత మళ్ళీ ల్యాండర్ని కొంత పైకి లేపి మరలా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. ప్రజెంట్ అది స్లీప్ మోడ్లో ఉంచారు. ఈ నిద్ర ల్యాండర్ విక్రమ్ను స్లీప్ మోడ్లోకి మార్చడం జరిగింది. మరి చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగిన ప్రదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, శివశక్తి పాయింట్, చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? శివశక్తి పాయింట్. మరి 2019లో చంద్రయాన్-2 ప్రయోగాన్ని కూలిపోయిన, అంటే చంద్రయాన్-2 మనం ప్రయోగించడం జరిగింది. అది చంద్రుడి మీదకి దిగి ల్యాండ్ అయ్యే చివరి క్షణంలో అది కూలిపోయింది. దానికి తిరంగా పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మిషన్స్ చదివేటప్పుడు అది ఏ ప్రాంతంలో దిగింది, వాటి యొక్క పేర్లేంటి, ఆ ల్యాండర్ పేరేంటి, రోవర్ పేరేంటి, అదేవిధంగా ప్రజ్ఞాన్ రోవర్ అది ఏ తారీఖున ప్రయోగించడం జరిగింది, ఎప్పుడు అది రీచ్ అవ్వడం జరిగింది, ఈ విధంగా డెప్త్గా అడగటం కరెంట్ అఫైర్స్ అనగానే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇలా ఆ మిషన్కి సంబంధించిన అన్ని అంశాలను స్టేట్మెంట్ రూపంలో అడగటం జరుగుతుంది. 1-2 సార్లు జాగ్రత్తగా చదువుకొని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆర్ఎల్వి ల్యాండింగ్ పరీక్ష విజయవంతం. ఆర్ఎల్వి LEX అంటాం, అంటే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్స్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. ఇప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో ఏ అంతరిక్ష ప్రయోగం నిర్వహించినా దాన్ని తీసుకెళ్లే వాహక నౌకలు SLV కావచ్చు, LV కావచ్చు, PSLV కావచ్చు, ఏ వాహక నౌకైనా దానిని ప్రయోగించిన తర్వాత అది అంతరిక్షంలోనికి ఉండిపోతుంది. అంటే మరలా వెనక్కి తిరిగి భూమి మీదకి రావటం జరగదు. అటువంటి అవరోధాలను, ఖర్చును తగ్గించడానికి మరలా రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఒక ప్రయోగం చేసిన తర్వాత మరలా దాన్ని ఉపయోగించే విధంగా కొత్త సాంకేతికతను ఇస్రో అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఇది గత ఏప్రిల్లో ప్రయోగించారు. ఇది రెండవ ప్రయోగం 2020 మార్చి 22న. ఎక్కడ చేపట్టారు? ఇది కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో చేపట్టారు. దీని పేరేంది? పుష్పక్. ఇది రెక్కల వాహనం, అంటే రెక్కలను కలిగి ఉంటుంది. అంటే మరలా ప్రయోగించిన తర్వాత మరలా దీన్ని రెండవ ప్రయోగానికి, మూడవ ప్రయోగానికి, అంటే ఎక్కువ ప్రయోగాలకి వినియోగించడం కోసం దీనిని చేపట్టడం జరిగింది. దాని పేరు పుష్పక్. దీన్ని చినూక్ హెలికాప్టర్ ద్వారా రన్వేకి 4 కిలోమీటర్ల దూరం 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారి విడిచారు. నిర్దేశిత మార్గంలో ఎలాంటి అవరోధాలు లేకుండా పుష్పక్ స్వతంత్రంగా రన్వేలో దిగింది. ఇది ఈ మధ్యకాలంలో కొత్త టెక్నాలజీ, కొత్త ప్రయోగం కావున దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ రీసెంట్గా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ అగ్ని 5 మీద కూడా ప్రశ్న రావడం జరిగింది. మరి అగ్ని 5, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 అని ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంపార్టెంటు. వీటి యొక్క లక్ష్య దూరాలని ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతుందంటే ఇవి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని 1 తీసుకున్నట్లయితే 1500 కిలోమీటర్లు, అగ్ని 2 అయితే అట్లా 2000 కిలోమీటర్లు, అగ్ని 3 అయితే 3000 కిలోమీటర్లు, అగ్ని 4 అయితే 4000 కిలోమీటర్లు, అగ్ని 5 అయితే 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. చూద్దాం. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని 5 క్షిపణిని 2024 మార్చి 11న భారత్ విజయవంతంగా పరీక్షించింది. మరి బహుళ అంటే ఏంది? ఒకటి కంటే ఎక్కువ వార్ హెడ్స్ అంటే ఏంది? యుద్ధంలో ఉపయోగించే మిజైల్స్ కావచ్చు, బాంబ్స్ కావచ్చు, ఏవైనా రాకెట్స్ కావచ్చు, వాటిని మోసుకెళ్ళి, అంటే ఒకటి కంటే ఎక్కువ వార్ హెడ్స్ని మోసుకెళ్ళి అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఎక్కడి నుంచి? ఒడిశాలోని APJ అబ్దుల్ కలాం రేంజ్ నుంచి ప్రయోగించడం జరిగింది. దీని పెట్టిన పేరేంటి? మిషన్ దివ్యాస్త్ర, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెట్బుల్ రీఎంట్రీ వెహికల్. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం. మల్టిపుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ, ఇండిపెండెంట్ టార్గెటబుల్ అంటే ఒకటి కంటే ఎక్కువ టార్గెట్స్ను
రీచ్ అయ్యే వెహికల్ అంటే టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. జనరల్‌గా ఏదైనా ఒక క్షిపణి ఉన్నట్టయితే ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించినట్లు అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఏదైనా ఒక దేశంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించినట్లయితే ఆ ఒక్క లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. కానీ అగ్ని 5లో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించి, ఒకటి కంటే ఎక్కువ పేలుడులను అమర్చినట్లయితే ఆ లక్ష్యాలను కూడా ఇది ఛేదించే పరిజ్ఞానం. మరి దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఎవరు? DRDO. చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక టెక్నాలజీ, ఒక మిషన్ కానీ, ఒక మిజైల్స్ని కానీ, ఒక క్షిపణిని కానీ అభివృద్ధి చేసినప్పుడు అది ఏ సంస్థ చేసిందని అడగటం జరుగుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణిలో అగ్ని 5 స్వదేశీ పరిజ్ఞానంతో 5000 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదించగలదు. ఈ ప్రశ్న ఈ అంశాలని అడగటం జరిగింది. అగ్ని 5 క్షిపణి బహుళ వారెడ్లను మోసుకెళ్తుంది. దీని పేరు మిషన్ దివ్యాస్త్ర. ఇది ఎక్కువ అంటే 5000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. దీంట్లో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే టెక్నాలజీని వాడారు. అంటే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను కూడా ఛేదించగలదు. మరి అగ్ని 5ను గతంలో అనేకసార్లు పరీక్షించింది. అయితే MIRVతో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒక క్షిపణి ఒక వారెడ్తో ఒక లక్ష్యం పైన దాడి చేస్తుంది. MIRV సాంకేతిక వల్ల ఒకే క్షిపణిలో బహుళ వారెడ్లను అమర్చవచ్చు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో ప్రధాన అస్త్రం నుంచి విడిపోతాయి. తర్వాత స్వతంత్రంగా వ్యవహరించగలవు, భిన్న వేగాల్లో, భిన్న దిక్కులలో ప్రయాణించి ఏకకాలంలో లక్ష్యాలపై దాడి చేస్తాయి. ఈ టెక్నాలజీ తాజాగా ప్రయోగించిన అగ్ని 5లో మన స్వదేశీ ఏవియానిక్స్ వ్యవస్థలు అత్యంత ఖచ్చితత్వం కూడిన సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. అగ్ని 5 క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదిస్తుంది? ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదిస్తుంది. దీని పేరు మిషన్ దివ్యాస్త్ర. దీంట్లో ఉపయోగించిన టెక్నాలజీ MIRV. ఎక్కడి నుంచి ప్రయోగించబడింది? APJ అబ్దుల్ కలాం. ఒరిస్సాలోని APJ అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగించడం జరిగింది.